హలో ఫ్రెండ్స్, నమస్తే. మనమైతే మళ్ళీ ఫిషింగ్ వచ్చాం అనమాట. ఈసారి అయితే కృష్ణారావుకి వచ్చాం. ఇప్పుడు వచ్చేసి టైం అయితే 3 అయింది. సో వచ్చినమ్మటనే టైం వేస్ట్ చేయకుండా గబా గబా ఫీటలు తీసి అయితే వేసాం అనమాట. వేసినమ్మటనే డబ్బా అయితే లాగింది. మనకైతే చేప పడింది అనమాట. లాగుతున్నా, ఏం చేప పడిందో అయితే చూద్దాం మనం. అరే మొత్తం ఎత్తావు దాని దగ్గరికి వెళ్దాం, మాకు ఇంకో వేరే దగ్గరికి. చిత్రే పిల్ల లేవే, బయటికి లేవే. అరే లాగా బర్రే, మళ్ళీ అక్కడ ఎత్తారు. లాగినాడు పూర్తిగా లాగచ్చుగా బయటికి. మనం వచ్చి రాగానే పడతామే ఫస్ట్ బోని చిత్రే పిల్ల పడింది అనమాట. ఇంకా ఏం పడతాయో చూద్దాం. పెద్ద చిన్నది చిన్నలాగానే ఉంది. మరీ పెద్ద కాదు, మరీ చిన్నదే కాదు. చిత్తూ ఏది ఇటీ చూపి. ఓకేనా? ఆపేనా వీడియో? ఆపే కదరా. వారిని ఇదేనా ఎంత బారు కొట్టు దొరికింది. ఇటుకలాగా చిన్న మోసపిల్ల వేసుకుంది. అటేలాగా ఇటుకొచ్చిందా మోసు బయటికి. కింది తినలేదు తినకుండా. అది కొట్టేసుకుంటా చిన్నది ఏదో ఒకటిలాగా. డబ్బా అయితే తిరిగింది. మా డాడీ అయితే గబాలను వైర్ పట్టుకొని అయితే లాగుతున్నాడు. సరే నేను ఫోన్ పట్టుకొని వీడియో తీస్తున్నా. పెద్దదిలాగా ఉందన్నాడు మా డాడీ. సరే అని వైర్ నేను తీసుకొని మా డాడీకి అయితే ఫోన్ ఇచ్చేసాను అనమాట, వీడియో తీయమని. చూద్దాం అసలు ఇది ఏం చేప. కొంచెం నిదానంగానే అడిగాలి, అంతే కదా. అసలే మనకు అది ఒకటే దొరికింది పెద్దది. అది అలా గుర్తుంది చూసావా. నువ్వు కొంచెం గట్టిగా పట్టుకుంది అందాడ, లూజుగానే పట్టుకోవాలా. అదే పోతా ఉంటుంది. ఇంకా గడ్డ ఉంది.
మనకు పడిన చేపల్లో కల్లా ఇది ఒకటే పెద్ద చేప అనమాట. ఇదేమో 1/2 కిలోకి ఎక్కువ, 3/4 కిలోకి తక్కువ అన్నట్టుంది. ఫైనల్‌లో అయితే ఈరోజు పడ్డ చేపలన్నీ మనకైతే కూరకైతే సరిపోతాయి ఒక పూటకి. ఈ వీడియోలో ఇంకా పట్టిన చేపలైతే ఇయ్యే. ఒకసారి లాస్ట్‌లో చేపలన్నీ చూపిస్తాను. అసలు ఎన్ని పడ్డాయి ఏంటి అని. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. చూసినోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సో గైస్ మనకు మొత్తం పడిన చేపలైతే ఇవే అనమాట. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. జై హింద్.